సో బులెటిన్లో మరో బ్రేకింగ్. వరంగల్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. అటు భారీగా కురుస్తున్న వర్షంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన పత్తి బస్తాలు, మొక్కజొన్నలు తడిసిపోయాయి. అకాల వర్షంతో పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లపైన తీవ్ర ఎఫెక్ట్ పడుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సో వరంగల్లో మార్నింగ్ నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కారణంగా మొత్తం రహదారులన్నీ జలమయమైపోయాయి. పైగా మనం చూడొచ్చు, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉంచినటువంటి పత్తి బస్తాలు మొత్తం పూర్తిగా వాటర్లో తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అకాల వర్షంతో పత్తి అలానే వరి ధాన్యం రైతులు లబోదిబోం అంటూ ఉన్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు తరలించినటువంటి పత్తి బస్తాలన్నీ కూడా వర్షార్పణమైపోయాయి. సో వరంగల్లో వర్షానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. సంబంధించినటువంటి ఎఫెక్ట్ తోటి ఇప్పటికే రైతులు తమకు సంబంధించినటువంటి పంట నిండా మునిగి మొత్తంగా కూడా నిట్ట నిలువున మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఎనమాముల వ్యవసాయ మార్కెట్ కొద్దో గొప్ప మిగిలినటువంటి పంటను తీసుకొని ఎనమాముల మార్కెట్కి వచ్చినటువంటి రైతులకు అకాల వర్షం ఏ రకంగా చిరిపోయిన నడి బజారులో నిట్ట నిలువున ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో నిలబెట్టినటువంటి పరిస్థితి. కనీసం టార్పాలిన్లు ఇచ్చినా కూడా మిగిలినటువంటి పంటను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతులు ఒకసారి పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం వేసుకొచ్చినావు ఇప్పుడు? వర్షం కొట్టి మన పరిస్థితి తీసుకొచ్చినాం. పత్తి తీసుకొచ్చి కూలీలకు ఒక్కొక్క కూలిదానికి 400 రూపాయలు ఇచ్చి ఏరిచ్చినాం. 400 రూపాయలు తీసుకొచ్చి ఏరిచ్చిన తర్వాత వరంగల్ ఖచ్చితంగా ఇది అమ్ముదాం అనుకుంటే ఏదన్నా ధర లేదు. ఆ ధర వచ్చారు బాణ కొట్టి మొత్తం ఖరాబ్ అయింది పంట అంతా. మేము ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు వర్షం కొట్టింది కదా, ఏమన్నా మార్కెట్ అధికారులు ఏమైనా సాయం చేసేపట్టు ఈ పంటను కాపాడే పరిస్థితి ఏమైనా చేసిరా? ఎట్లా వర్షం కొట్టింది, టార్పాలిన్ ఇవ్వడమో ఏదో మీ పంటని ఇట్లా ఇప్పుడు కప్పుకోవడం కోసం ఏదైనా ఇచ్చిరా? ఏమీ లేదు సార్, ఒక్క పరదలు ఇవ్వలేదు, ఏమీ లేదు. అట్టే తడిచినాయి మొత్తం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మా దాగ్రంపాడు ఆత్మకూరు మండలం అండి. మేము 450 రూపాయలు ఒక కూలి మనిషికి పత్తి ఏరించుకొని మార్కెట్ కొని వస్తే అకాల వర్షంతో బస్తాలను తడిచిపోయినాయి. మాకు ఇక్కడ మార్కెట్లో ఎలాంటి పరదలు ఇచ్చుడు ఇట్లా ఏం సహారం చేయలేదు. ఇప్పటికే ఉన్నటువంటి పంటకే గిట్టుబాటు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు అంటే ఇప్పుడు ఈ పంట తడిచింది, మీ పరిస్థితి? మా పరిస్థితి ఇక ఎంత వాళ్ళు ఖరీదు చేస్తే అంతకి పిచ్చిపోవాల్సిందే మా పరిస్థితి. మనం చూడొచ్చు అంటే ప్రతి ఒక్కరికి కూడా రైతులకి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్. అంటే మొత్తం నీటిలో మునిగిపోయినటువంటి పంటను కుప్పనూర్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ జొన్నలన్నీ కూడా ఎండబోసి అమ్ముకొని 10వ పరకు వస్తే ఇంటికి పోయి కూలన్నా చెల్లించుకుందామనేటువంటి రైతు ఇప్పుడు ఈ రకంగా దుఃఖశీలుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద మనిషి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రకంగా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు? అకాల గ్రామం మర్రిపల్లె, మండలం దుగ్గొండి. మాడ ఎండయాని భూమి మీద ఎండయాని ఇక్కడ పట్టుకొని వస్తే ఈ పరిస్థితి అయింది. బతుకులు గిట్లా అయింది మా రైతు బతుకు. ఇక గిట్లా బాధపడతాను నాన్నే. అంటే ఇప్పుడు మరి ఎండిపోయింది, మరి ఇదంతా ఎట్లా మరి అమ్ముకోవడం కోసం వచ్చినావు కదా, పరిస్థితి ఏం చేస్తాం? ఇక మళ్ళీ ఆరేదాకా ఇక దోమలకు ఈగలు తావాలి, తిండికి తావాలి, బట్టలు తావాలి. నాన్నే ఇక బట్టలు ఇప్పుడు రైతులు మరి వ్యాపారస్తులు కొనే పరిస్థితి ఉంటాయి ఇట్లా గిట్లా కొంటాడా వ్యాపార? ఈ మంచిగా ఎండిన వాటినే 2400 ప్రకటించింది గవర్నమెంట్. ఈ 1900 1800 కొంటారు. ఇంకా వీటి కొనుగోలు సుధా కొంటాడా? కొనుగోలు అకాల వర్షం వీళ్ళందరినీ కూడా నిండా ముంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా పంట అంతా కూడా నీళ్ళలో తడిసి ముద్దయినటువంటి పరిస్థితి మనకు ఎనమాముల మార్కెట్లో కనిపిస్తుంది. అటు అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ కనీసం వీళ్ళకి ఈ పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కూడా ఇవ్వలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎనమాముల మార్కెట్లో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్. Good.